గర్విష్ఠులు తెలుసుకోవాలి ఏంటంట, వాళ్ళు రెండు ఉంటాయంట. ఒకటేంటో తెలుసా, తప్పు చేస్తే ఇది తప్పురా అని చెప్తే అంగీకరించడంట. మా బాగా వినండి, జీవము గల దేవుడి కృపలో మనల్లో ఎందుకంటే అహంకారాన్ని ఎదిరించి దేవుడు దీనులకు కృప అనుగ్రహించును, అవునా? అందుకని ముందు అహంకారం అనేది మనలోంచి వచ్చేయాలి, అవునా? అందుకని అహంకారానికి ఉండవలసిన లక్షణాలు చెప్తున్నాడు దేవుడు. ఏంటి అంటే, అహంకారులంట తప్పు చేసినప్పుడు అది తప్పు అని ఒప్పుకోవడానికి ఇష్టపడరంట, అవునా? ఎంతసేపు ఎదుటోడితే తప్పు అని ఒప్పించడానికి చూస్తారే కానీ నిజమే నా తప్పే కదా అనేటువంటి మనసు వాళ్ళకి రాదంట. అది ఫస్ట్ లక్షణం. అలాంటి మనలో ఏమైనా ఉంటే తీసేసుకుందాం, అవునా? రెండోది ఏంటో తెలుసా, అహంకారులంట మంచి పని చేసినా జనులు యాక్సెప్ట్ చేయరంట, అవునా? ఎందుకంటే అతను ఈ పని చేశాడు, ఇట్లా సహాయం చేశాడంటే, అవునా చేశాడా, అదేంటి అలా అంటున్నా అంటే ఏం లేదు, కొంచెం అహంకారంగా ఉంటాడు కదా, ఇట్లా చేశాడంటే నమ్మబుద్ధి కాటలా, సరే చేశాడులే అంటారంట, కానీ సంతోషంగా దాన్ని అంగీకరించడంట. అర్థమైందా? అహంకారం అంత దుర్భరమైనది, అహంకారం అంత నీచమైనది, అహంకారం అంత పతనానికి దారి తీసేది. అందుకని మనలో అహంకారం అనేటువంటి వేరు ఏదైనా ఉంటే అర్థమైందా, జీవము కలిగిన దేవుడి సన్నిధిలో పరిపూర్ణంగా వేళ్లతో సహా దాన్ని పెకిలించి వేయమని దేవుణ్ణి అడుగుదాం. అవునా? అందరిలో ఉంటుంది అహంకారం. కొంతమందికి ఏమవుతుందంటే ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువ ఉంటుంది, అవునా? అసలు ఉన్నదే దేవుడు తీసేసుకోమంటున్నాడు, అవునా కదా? అందుకని మోతాదు ఎప్పుడు కూడా మనలో పెరగటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు అంటాడు, అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించే దేవుడను.